హైదరాబాద్లో నకిలీ ఇళ్ల పట్టాల పేరుతో భారీ మోసం జరిగినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ కేసులో సంబంధిత బీజేపీ నాయకుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అలాగే బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని కరిష్మా జైస్వాల్ ప్రభుత్వాన్ని, పోలీసులను కోరారు. హైదర్గూడలోని ఎన్ఎస్ఎస్లో జరిగిన సమావేశంలో మాట్లాడిన కరిష్మా జైస్వాల్ ఇళ్ల స్థలాల పేరుతో పేదలను మోసం చేశారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ సెంట్రల్ జిల్లా సెక్రటరీ కె నర్సింగ్ ముదిరాజ్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా చంగిచెర్ల గ్రామంలోని సర్వే నెంబర్ 58లో ఇళ్ల పట్టాలు ఇప్పిస్తానని చెప్పి 1000కి పైగా కుటుంబాల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేశారని ఆమె ఆరోపించారు. అధికారుల విచారణలో ఇచ్చిన పట్టాలు నకిలీవని తేలినట్లు బాధితులు చెబుతున్నారు. డబ్బులు తిరిగి అడిగితే మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పేరు చెప్పి బెదిరింపులకు దిగుతున్నారని కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు స్పందిస్తూ సంబంధిత వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారని, బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డీజీపీ సివి ఆనంద్ కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. సమస్య వచ్చింది. కె నరసింహరావు ఈయన విట్టలవాడి నారాయణగూడలో ఉంటాడు. పూర్ పీపుల్, మిడిల్ క్లాస్ పీపుల్ రోటలు చేస్తారు కదా, వాళ్ళందరికీ పట్టాల జమీన్, గవర్నమెంట్ పట్టాల జమీన్ ఇస్తాడని వాళ్ళ దగ్గర నుంచి 50,000, 20,000, లక్షలు, 2 లక్షలు అట్లాంటి పైసలన్నీ తీసుకొని వాళ్ళందరికీ మోసం చేస్తుండు. చేరలి, మల్కాజ్గిరి, మేడపల్లి, అవుటర్ ఆఫ్ హైదరాబాద్ వీళ్ళందరికీ గవర్నమెంట్ ల్యాండ్ ఇస్తాడని వీళ్ళ దగ్గర నుంచి ఎంత పైసలు తీసుకున్నాడు. ఇది వాళ్ళ దగ్గర వాళ్ళు తిరిగిపోయి అక్కడ అంతా ఇన్వెస్టిగేషన్ చేసినారు. చూస్తే అక్కడ ఏం దొరికిందంటే అది మొత్తం గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, ఏది రిజిస్టర్డ్ ల్యాండ్ లేదు. వాళ్ళు ఇచ్చిందన్ని పట్టాలన్నీ డూప్లికేట్స్ ఉన్నాయి, సిగ్నేచర్స్ అన్ని డూప్లికేట్స్ ఉన్నాయి, అక్కడ ఇచ్చిన పేపర్స్ అన్ని డూప్లికేట్స్ ఉన్నాయి. వాళ్ళు తిరిగి మా దగ్గర వచ్చి అడిగారు, ఇట్లా అంత సమస్యలు ఉన్నాయి, ఇట్లా చేస్తుండే, మేమేం చేయాలంటే వాళ్ళందరికీ బెదిరించి చెప్తుండో నేను బీజేపీ గవర్నమెంట్, బీజేపీ సర్కార్ నుంచి వెనకలు ఉన్నాను, నేను వాళ్ళ దగ్గర పనిచేస్తాను. నేను నా వెనకాల చింతల రామరెడ్డి సార్ ఉన్నారు. मेरे पास के बगल में रहता नरसिंह राव, ये जो भी आए ना मेरे पास लेडीज़ मेरे से हेल्प मांगने आए क्योंकि मेरी मदद करो बोल के, तो उस वजह से मैं यहाँ तक लेके आई उन लोगों को कि ये लोग की कुछ मदद हो जाए कि इन्होंने बीजेपी का नाम लेके सबके पैसे खा रहा, पार्टी बदनाम और पार्टी वाले बदनाम, इन्होंने खा रहा पैसे, लोग की मदद कर रही मैं। पटालू की ज़मीन देतू बोल के पेपर्स बनाए, फेक पेपर्स है, उसमें कुछ भी नहीं है, ना तो कहाँ ज़मीन है, ना तो कोई स्टैंप है, ना कुछ है, कौन सा स्टैंप है, क्या है, कुछ पता नहीं उसका, बस दे दिया। वो अनपढ़ लोग हैं, उनको कुछ पढ़ाई नहीं आती, घर घर काम करने वाले हैं बोले क्या। ఐపీఎల్ 2026 సీజన్లో అసలైన సమరానికి రంగం సిద్ధమైంది. ఫైనల్ బెర్త్ కోసం జరిగే ఆఖరి పోరులో రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ ఆమెతోమీ తేల్చుకునున్నాయి. ఈ రోజు రాత్రి 7:30 న్యూ చండీగఢ్లోని మహారాజా యాదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ క్వాలిఫైడ్ 2 మ్యాచ్ జరగనుంది. ఇందులో గెలిచిన జట్టు మే 31న అహ్మదాబాద్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఫైనల్లో తలపడుతుంది. ఇప్పటికే క్వాలిఫైర్ 1లో గుజరాత్ను చిత్తు చేసి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫైనల్కు దూసుకెళ్లింది. మరోవైపు సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ అద్భుత విజయం సాధించి క్వాలిఫైర్ 2కు అర్హత సాధించింది. ఈ సీజన్లో ఇరు జట్లు ఇంతకుముందు 2 సార్లు తలపడగా చెరొక మ్యాచ్లో విజయం సాధించాయి. గుజరాత్ టైటాన్స్కు ప్లే ఆఫ్స్ ఒత్తిడిలో ఆడిన అనుభవం కాస్త ఎక్కువగా ఉండగా రాజస్థాన్ యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ అసాధారణ ఫామ్లో ఉండటం వారికి కలిసొచ్చే అంశం. ఎలిమినేటర్లో కేవలం 29 బంతుల్లో 97 పరుగులు చేసి సంచలనం సృష్టించాడు. ఈ హోరాహోరీ పోరులో గెలిచి ఫైనల్ చేరేది ఎవరో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 9+ న్యూస్.